సరే సరే మనోడు సభ పెట్టిన E-song remixed by DJ John. E-song remixed by DJ Srivaram mixes from Chimakuti.
DJ Srivardhan mixes from Chimutpur, Prakasham Jilla. DJ Srivardhan mixes from Chimutpur, Prakasham Jilla. నడకలు మా కోసం నీ మాటల్లో ఉంది చురుకుదనము సత్యన్న తెలుగు దేశం జీవయ్యం ఇద్దాము అన్యాయాన్ని ఎదురిస్తే DJ Prasanna mixes. DJ మన కీర్తి చరిత్ర పుటలో E song mixed by DJ Mahesh Melia. Song mixed by Mahesh Melia. Please subscribe my channel and play Srivardhan mixes from Chimutpur to Prakasham Jilla. ఏ వైకాపా నాయకులైతే మా కుటుంబ సభ్యులు మీ అందరికీ సినీ
భాగంలో అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని మొన్న మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు దర్శి నియోజకవర్గంలో ప్రారంభించడం జరిగింది. దానికి సంఘీభావంగా కృతజ్ఞతగా కొండపి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీ రైతు విభాగం ఆధ్వర్యంలో ఈరోజు ఈ ట్రాక్టర్ల ర్యాలీ చేపట్టడం జరిగింది. బాబు రైతులు ఉన్న పైకి ఎక్కండి, పైకి రండి. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పోయింది. వచ్చెల్లాలి మోడీ గారి నాయకత్వం, వచ్చెల్లాలి మోడీ గారి నాయకత్వం, వచ్చెల్లాలి మోడీ గారి నాయకత్వం, వచ్చెల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, కూటమి ఐక్యత. అందరు నిలబడండి, అది అట్లా సైడ్ ఉండేయండి. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, అన్నదాత సుఖీభవ కార్యక్రమానికి వచ్చేసినటువంటి అందరికి వచ్చింది కదా సరే. ఈ ట్రాక్టర్ రాలి బ్రహ్మాండంగా జరిగింది, నాకు ఆనందంగా ఉంది, చాలా సంతోషం. చాలా రోజుల తర్వాత, సుమారుగా ఒక 30 సంవత్సరాల తర్వాత ఈరోజు ట్రాక్టర్ తోలటం, అది కూడా 15 కిలోమీటర్లు. ఫస్ట్లో భయం వేసింది, ఏమన్నా అయితేమో. ట్రాక్టర్ అంతా బ్రహ్మాండంగా తోలాను. మీ మంత్రి గారు కూడా అంత సేఫ్గా ఈ నియోజకవర్గంలో ఆయనకి రెప్పపాటు కాపాడుతారని కూడా మీ అందరికీ ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఒక చక్కటి కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్నే పాడేరు వచ్చారు. పాడేరు కార్యక్రమం అంటే అది మా జోన్లో వస్తుంది కాబట్టి నిన్న పాడేరులో ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. అక్కడ కూడా ఆయన ఆలోచన అంతా ఒకటే, రాష్ట్రం బాగా అభివృద్ధి చెందాలి, మన రాష్ట్రం బాగా వెనకబడిపోయింది, గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల రాష్ట్రం బాగా వెనకబడిపోయిందని ఒక దృఢ సంకల్పంతో ఈరోజు సుమారు రోజుకి 18 గంటలు కష్టపడి మన భావితరాల భవిష్యత్ కోసం కష్టపడుతున్న వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు గత ఎన్నికల్లో మనం ఏదైతే చెప్పామో సూపర్ 6 పథకాలు, ఆ సూపర్ 6 పథకాలు మన నాయకులందరూ ప్రతి ఇంటికి తీసుకెళ్ళి ఎలక్షన్లో మనం అందరినీ కలిసి ఈ యొక్క మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వస్తే ఈ యొక్క కార్యక్రమాలన్నీ చేస్తామంటే ప్రతిపక్ష పార్టీలన్నీ అవహేళన చేశాయి, మనల్ని చాలా నీచంగా దిగజాడు ప్రచారం చేశాయి. కానీ ఈరోజు రాష్ట్ర పరిస్థితి బాగలేకపోయినా, ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం చేసినా మళ్ళీ ఈ రాష్ట్రం గాడిలో పెట్టి పోయిన ఎన్నికల్లో ఏదైతే చెప్పామో ఈ సూపర్ 6 పథకాలన్నీ సూపర్ హిట్ చేసిన వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఈరోజు భారతదేశంలోనే ఏ రాష్ట్రంలోనే చెయ్యని పెన్షన్ 4,000 రూపాయలు ఇస్తూ ప్రతి నెల 36,000 కోట్ల రూపాయలు ఒక పెన్షన్కే ఖర్చు పెడుతున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఆంధ్ర రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు లోటు బడ్జెట్లో ఉన్న ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ మొన్న ఎన్నికల్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇస్తామని చెప్పారు. ఆ డబ్బులు కూడా వాళ్ళ అకౌంట్లో పడినాయి. దాని తర్వాత మనందరం తొలి అడుగు ఇంటింటికి తిరిగి ఎవరు ఎంతమందికి పడిందో మనందరం అడిగితే ప్రతి ఒక్క తల్లి ఇంట్లో 5గురు ఉంటే 5గురికి కూడా పడిందని చెప్పడం చాలా సంతోషం. అది కూటమి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి అని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు మన పొగాకు రైతులు
బర్లీ ఏ విధంగా ఈ సంవత్సరం బర్లీకి ఎంత ఇబ్బంది పడ్డారో మన ప్రభుత్వం వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 300 కోట్ల రూపాయల మార్కెట్ ద్వారా పొగాకు రైతాంగాన్ని ఆదుకున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. అలాగే మన దగ్గర కూడా ఈ యొక్క పొగాకు గిట్టుబాటు ధర సరిగ్గా రాకపోతే రైతులకి మన గౌరవ మంత్రివర్యులు కూడా స్వామి గారు కూడా ఆక్షన్ ప్లాట్ఫామ్స్ అన్నీ తిరిగి ఐటీసీ ప్రతినిధులతో కానీ ఎవరైతే ఈ కొనుగోలుదారులు ఉన్నారో అందరితో మాట్లాడి వాళ్ళతో చర్చించి సుమారుగా ఈరోజు ఒక గౌరవప్రదమైన ధరనికి మనం అమ్ముకునేలా చేసింది ఈ కూటమి ప్రభుత్వాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ ప్రభుత్వం 10 సంవత్సరాల పాటు ఉంటే ఈ రాష్ట్రం బాగుంటుంది. మీరు కూడా ఆలోచన చేయాలి. కార్యకర్తలు అందరం కూడా పోయిన ఎన్నికల్లో అందరం కష్టపడ్డాం. ఎందుకంటే అవతల ఒక రాక్షసుడితోటి మనం పోరాడాం. ఆ రాక్షసుడి పార్టీనే మనం చీల్చి చెండాడి కన్నీ విని ఎరుగని రీతిలో 164 స్థానాల్లో కూటమి ప్రభుత్వం గెలుచుకున్నాం. అదేవిధంగా రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా మీరందరూ కష్టపడి మళ్ళీ మన పార్టీని ఒక్క సీటు కూడా వాళ్ళకి ఇవ్వకుండా మనం గెలుచుకోవాల్సిన బాధ్యత మన పైన ఉందని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో మళ్ళీ ఆగిపోయిన అభివృద్ధిని మళ్ళీ మనం చేసుకుందాం. మొన్నే అన్ని గ్రామాలు తిరిగాం. మంత్రి గారు కూడా కొన్ని గ్రామాలు, నేను కొన్ని గ్రామాలు తిరిగాం. సమస్యలన్నీ పూర్తిగా అర్థం చేసుకున్నాం. ఇక అభివృద్ధి పైన కూడా ఇద్దరం దృష్టి పెట్టి ఈ నియోజకవర్గాన్ని మళ్ళీ 14-19లో ఏ విధంగా అభివృద్ధి చేశామో అది మళ్ళీ పునరాంకితం చేసి మళ్ళీ రేపు రాబోయే రోజుల్లో కూడా మీ అందరి దగ్గరికి మళ్ళీ కలుసుకుందాం. ఎందుకంటే ఈరోజు చాలా మంచి కార్యక్రమం అన్నదాత సుఖీభవ. రైతులు కష్టాల్లో ఉన్న రైతులకి పోయిన ప్రభుత్వం కనీసం వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ ఇన్సూరెన్స్ కూడా కట్టని చేతగాని ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. అన్నీ మాయమాటలు చెప్పాడు, మోసపూర్వకమైన వాగ్దానాలు చేసి ఈరోజు రాష్ట్రాన్ని సుమారుగా 10 లక్షల కోట్ల రూపాయల అప్పుల పాలు చేసి ఇంకా పిచ్చి ప్రలోభాలు ఆ పార్టీ నాయకులు చేస్తూ ఉన్నారు. అది ఆ పార్టీ సంస్కృతి. దయచేసి మీరెవరూ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీ అందరికీ ఏ కష్టం వచ్చినా ఈ కొండేపి నియోజకవర్గంలో దామచర్ల సత్య మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు. మీకు అలాగే 30-40 సంవత్సరాల నుంచి దామచర్ల కుటుంబాన్ని మీరు నిండు మనసుతోటి ఆశీర్వదిస్తున్నారు. తప్పకుండా ఈ నియోజకవర్గంలో దామచర్ల ఆంజనేయులు గారి పేరు ఏ మాత్రం ఆయనకి ఇబ్బంది రానియకుండా మీకు సేవ చేసుకునే బాధ్యత నాకు కల్పించినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు ఈ నియోజకవర్గంలో మన గౌరవ మంత్రివర్యులు స్వామి గారిని కూడా మీరు సుమారుగా 20 సంవత్సరాల నుంచి ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆయన కూడా మంత్రిగా ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు రాష్ట్రంలో. ఆయన కూడా ఈ నియోజకవర్గంలో ఎనలేని అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. రాబోయే రోజుల్లో కూడా మా ఇద్దరి పైన బాధ్యత ఉంది. సంగమేశ్వరం ప్రాజెక్ట్ అది. అలాగే ఈ మండలానికి కూడా త్రాగునీరు తీసుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది. తప్పకుండా ఈ 2 పూర్తి చేస్తామని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ కొంచెం ఓపిక పట్టండి. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు. ఈరోజు మీరు కొంచెం సమయం ఇస్తే ఈరోజు మీరు కొంచెం సహనంగా ఉంటే త్వరలో ఆగిపోయిన అభివృద్ధిని కూడా పూర్తి చేస్తామని ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటూ, ఒక్కరోజు ముందే ఈ యొక్క కార్యక్రమాన్ని గౌరవ మంత్రివర్యులు పిలుపునివ్వడంతో మీరందరూ ఎంతో ఉత్సాహంగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన కొండేపి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీకి, ముఖ్యంగా మన జరుగుమల్లి మండల పార్టీ అధ్యక్షులు రవీంద్రబాబు గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నారు. జై జై. కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని అందరి ప్రజలకి కూడా రైతులందరికీ మన ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పినట్టుగా 20,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తామని చెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 6,000 3 సార్లు 3,200 ఇచ్చేటువంటి దానిలో కేంద్ర ప్రభుత్వానికి అదనంగా మొదటి విడతలో ఆ 2,000కి 5,000 కలిపి 7,000, రెండో విడతలో కేంద్రం ఇచ్చే 2కి రాష్ట్రం ఇచ్చేటువంటి 5,000 కలిపి 7,000, మూడో విడతలో కేంద్రం ఇచ్చే 2,000కి 4,000 కలిపి
6,000 రూపాయలు చొప్పున మొత్తం 20,000 రూపాయలు అన్నదాత సుఖీభవ రైతుల అకౌంట్లో మనం జమ చేస్తాం చెప్పడం జరిగింది. కేంద్రం మన ఇచ్చిన 2వ తారీఖు ఇచ్చింది. ఆ రోజున మనం 7,000 రూపాయలు ప్రతి ఒక్క రైతు అకౌంట్లో కూడా జమ చేయడం జరిగింది. 98.85% రైతుల ఖాతాల్లో ఒకే రోజు ఈ డబ్బులు జమ చేయడం జరిగింది. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఎవరికైనా సమస్యలు ఉంటే సచివాలయంలోని అగ్రికల్చర్ అసిస్టెంట్ ద్వారా ఆ సమస్యలు ఈకేవైసీ ప్రాబ్లం కావచ్చు, బ్యాంక్ అకౌంట్ల ప్రాబ్లం కావచ్చు, ఇలాంటివి ఉన్నటువంటి చోట్ల వాటిని పరిష్కారం చేసి ఇచ్చే విధంగానే ప్రభుత్వం నిర్ణయించుకునే విషయాన్ని తెలియజేస్తున్నాం. అంతకుముందు మనం తీసుకున్నట్టయితే తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం మనం జమ చేయడం జరిగింది. 13, 26, 39, 52, 65 ఇలాగా తల్లుల అకౌంట్లో డబ్బులు జమ చేయడం కూడా జరిగిందనే విషయాన్ని అందరూ కూడా మనం తెలియజేస్తా ఉన్నాం. ఎక్కడ దానికి కూడా సచివాలయంలో గ్రీవెన్స్ రైజ్ చేయడం జరిగింది. ఈ గ్రీవెన్స్ రైజ్ చేసి తర్వాత కూడా అందరికీ డబ్బులు వచ్చే విధంగా మనం తల్లికి వందనం కూడా చేసుకోవడం జరిగింది. సూపర్ 6లో మొదటిది ఎన్టీఆర్ భరోసా. మనం 200 రూపాయలు 2,000 చేసినా, 2,000 4,000 చేసినా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వాలే చేసిన అనే విషయాన్ని మనం గమనించుకోవాలి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం మోడీ సహకారంతో, అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి సహకారంతో రాష్ట్రంలో ప్రజల సంక్షేమం కోసం మన ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు 4,000, 6,000, 10,000, 15,000 ఆ విధంగా ప్రతి నెల కూడాను 2,300 కోట్ల రూపాయలు ప్రతి నెల దీనికి ఖర్చు పెడతారు. సంవత్సరానికి దాదాపుగా మనం 30,000 కోట్ల రూపాయలు ఈ పెన్షన్కి ఖర్చు పెడుతున్నాం. దీంతో పాటుగా మనం ఇస్తుంది 10,000 కోట్ల రూపాయలు మనం అన్నదాత సుఖీభవ ఇచ్చాం. 9,000 కోట్ల రూపాయలు మనం తల్లికి వందనం కూడా ఇవ్వడం జరిగింది. ఇవే కాకుండా మనం అన్నా క్యాంటీన్లు మనం ఓపెన్ చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో మూసేసిన అన్నా క్యాంటీన్ తిరిగి ప్రారంభించాం. టైటిల్ ఫీడ్ చట్టాన్ని మనం తిరిగి రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా డిఎస్సి ద్వారా ఉద్యోగాలు 16,000 ఉద్యోగాలకు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. తొందరలోనే నిరుద్యోగ బుద్ధి కూడా ఇచ్చేది మన ప్రభుత్వం సర్వసమ్మతంగా ఉంది. ఆడపడుచుల కోసం రేపు 15వ తారీఖు నుంచి స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణాన్ని ఈ ముందు మనం చెప్పింది జిల్లా వరకే చెక్కాను. జిల్లాగా రాష్ట్రంలో ఎక్కడికి ఆడపడుచులు పోయినా వాళ్ళు ఉద్యోగస్తులైనా సరే వాళ్ళందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణాన్ని మన ఎన్డీఏ ప్రభుత్వం కల్పించబోతుందని కూడా తెలియజేస్తున్నాం. టికెట్లు కూడా ఇస్తా కానీ డబ్బులు తీసుకో. ఈ విధంగా చెప్పినటువంటి ప్రతి ఒక్కదాన్ని మనం ముందుకెళ్తున్నాం. చెప్పనేటువంటి పథకాలు కూడా మనం అమలు చేస్తా ఉన్నాం. ఈరోజు మొన్ననే చూశారు, ముసికి ఒంగోలు నుంచి నాగార్జున సాగర్ నీళ్ళు కేటాయింపు చేసి ఉత్తర్వులు తీసుకొని వచ్చారు. 10 రోజుల్లో వెలుగొండ తూర్పు కాలువ నుంచి మన పాలేరు నది కూడా నీటి కేటాయింపుల ఉత్తర్వులు వస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దీంతో పాటుగా సంగమేశ్వరం ప్రాజెక్టు కూడా 145 కోట్లతోటి రివైజ్డ్ ఎస్టిమేషన్ తెచ్చాం. కొద్ది నెలల్లో సంగమేశ్వరం ప్రాజెక్టు కూడా పరిపాలన అనుమతులు కూడా తెలియజేస్తున్నాం. మన ప్రభుత్వం ప్రధానంగా మేమైతే నేను కానీ సత్యా కానీ మనకి నీళ్ళు గారికి నీళ్ళు దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను మొన్న ముసుగు నీళ్లు తేవటం, దీంతో పాటు ముసుగు వెలుగొండ నుంచి కూడా నీళ్లు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఎటువైపు నుంచి అవకాశం ఉన్నా నీళ్లు అనేది మనకు చాలా అవసరం. అందుకోసం ఈ 2 నదులకి కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం నీళ్లు, ఇది చాలా సామాన్యమైన విషయం కాదు. మన నదులకు నీటి కేటాయింపు అనేది చాలా పెద్ద పని. దాంతోపాటు ఈ జీవోలు వచ్చిన తర్వాత ఆ నీళ్లు వచ్చేదానికి కాలువలు శాంక్షన్ చేసుకొని ఆ కాలువలు కూడా తవ్వించాల్సిన అవసరం ఉంది. రైతులు కష్టాలు ఉన్నప్పుడు ఎప్పుడు చూసినా ఆదుకుంది మన ప్రభుత్వమే. తర్వాత ఎండోమెంట్ భూములు, గర్భకంటికలు మన ప్రాంతాల్లో ఉండే సమస్యలు. కొన్ని దేవస్థానం భూముల్ని మన భూములన్నీ కూడా ఇళ్ల స్థలాలు కూడా అదే పడి చాలా చోట్ల ఇవన్నీ కూడా ప్రతిపాదనలు పంపున్నాయి. సమయం ఈ సంవత్సరంలోనే వీటి పరిష్కారం వస్తుంది. అదేవిధంగా మన మండలంలో ప్రధానంగా గర్భకంటి ఈ మండలం, కొండేపు మండలం, పొన్నలూరు మండలాలు ఎక్కువగా ఉంటాయి. ఈ గర్భకంటికలు కూడా మనం రాష్ట్ర ప్రభుత్వాన్ని పంపిస్తున్నాం. వీటికి కూడాను రిజిస్ట్రేషన్ హక్కులు కల్పించేదానికి ముఖ్యమంత్రి గారు ఆమోదించారు. ఇవన్నీ కావాలంటే కొద్దిగా 4-5 నెలలు టైం పడుతుంది. వీటన్నిటికైతే నేను అవకాశం తప్పనిసరిగా మన ముఖ్యమంత్రి గారు ఇస్తారు. చర్చించడం జరిగింది. కలెక్టర్ గారి దగ్గర నుంచి ఫైల్ కూడా పైకి వెళ్ళడం కూడా జరిగాయి. ఏదైతే ఎండోమెంట్ అనేది పొరపాటు పడినటువంటి విషయాలుగానే
కొంచెం టైం అయినా వాటికి క్లియర్ అవుతాయి కూడా తెలియజేసుకుంటూ రైతుల కష్టాల్లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మన ప్రభుత్వం అండగా ఉంది. ఆ రోజు పొగాకు పెద్ద ఆంచల్ లైన్ ఉన్నప్పటి నుంచి ఆ రోజు కోల్ సొసైటీ ద్వారా పంపించిన రైతులకు 2000 రూపాయలు అదనం ఇచ్చినా, ఈరోజు బర్లీ రైతులు కొనుగోలు చేసిన, ఈరోజు లోకిరేడు రైతులు కూడా కొద్దిగా ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా కంపెనీలతోటి రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడుతూ ఉంది. బయ్యర్స్తో మాట్లాడి రైతుకి నష్టం లేకుండా చూడాలనే విధంగా, అదేవిధంగా అపరాధ రుసుము లేకుండా ఉండేదానికి కూడా ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం మాట్లాడుతున్నారు వాణిజ్య శాఖతో. ఆ విధంగా చేసినందువల్ల రైతులకి ఇబ్బంది జరగకూడదు అనేది మన లక్ష్యం. ఈరోజు అన్నదాత సుఖీభావే కాదు, వరి ధాన్యం కొనుగోలు చేస్తే గోదావరి జిల్లా 24 గంటల్లో వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేశారు. కోకో రైతులకు ఇబ్బందులు ఉంటే వాళ్ళని చేశారు. మామిడి రైతులకు ఇబ్బందులు కాబట్టి వాళ్ళకు కూడా ధరకి మన ప్రభుత్వం గిట్టుబాటు ధర కోసం అదనంగా మద్దతు ధర ఇచ్చి ఆదుకున్నారు. ఎక్కడా కూడా రైతులకు కానీ రైతులకు ఇచ్చేటువంటి వ్యవసాయం కోసం నీళ్లు ఇచ్చేదానిలో కానీ మన ముఖ్యమంత్రి గారు ఎక్కడ రాజీ పట్టలేదు. ఒక రైతు బిడ్డగా రైతు సంక్షేమం కోసం ఉన్నది. మీకు ఒకటే సార్, ఎన్నడూ లేని విధంగా ముసిగి నాగార్జున సాగర్ నీటి కేటాయింపు చేయడం అంటే అది ముఖ్యమంత్రి గారి యొక్క దార్శనికత. రేపు పాలేరుకు కూడా అదే విధంగా నీళ్లు జీవం 10 రోజుల్లోనే ఇవ్వబోతున్నాయో కూడా నేను తెలియజేస్తాను. ఈ విషయంలో మీరు ఇరిగేషన్ శాఖ మంత్రి రామానాయుడు గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే మన దగ్గర ఎటువంటి ప్రాజెక్ట్స్ లేవు, ఈ నీళ్ళు అనేది ఉంటే ఎప్పుడు కరువు వచ్చినా నీళ్లు తీసుకోవడం అనే దాని మీద మేము మాట్లాడటం మీద అధికారులు 4-5 సార్లు ఫైల్ వెనక పంపించినా కానీ చొరవ తీసుకొని ముందుకు తీసుకొని రావడం కూడా జరిగింది. ఇవి చాలా గొప్ప విజయాలు. అంటే మీకు కేటాయింపు అంటే అర్థం కాదు, కానీ ఎప్పుడు కావాలన్నా మనకు ఆ నీళ్లు వాడుకునేటువంటి హక్కు అది తీసుకురావడం అనేది ముఖ్యమంత్రి గారి యొక్క దర్శనం. నేనే చెప్పాను సార్, బనకచర్లు వచ్చినా మాకు నీళ్లు రావు, మాకు కేటాయింపులు కావాలని అడిగిన తర్వాత వీటన్నిటికీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. ఈరోజు ఇంత పెద్ద మొత్తంలో రైతులందరూ వచ్చారు సంతోషంగా. ప్రతి ఒక్క రైతుకి కుటుంబానికి కూడా 7,000 రూపాయలు అన్నదాత సుఖీభావ నిధులు ఇవ్వడం జరిగింది. మనం 20,000 ఇస్తామని చెప్పిన దానికి మనం చెప్పినట్టుగా ఉన్నాం. ఈరోజు పులివెందులో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు మాజీ ముఖ్యమంత్రి. అక్కడ తప్పకుండా తెలుగుదేశం గెలుస్తుంది. జడ్పీటీసీ వదిలేచ్చు కదా అని అడుగుతున్నారు. చివరికి సరిపోతే మీరు వదిలేచ్చు కదా, ఎందుకు పొట్టిని పెట్టి మాట్లాడుతున్నారు. అక్కడ ఆ ప్రాంతాల్లో కూడా తెలుగుదేశం విజయం సాధిస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ, ఎక్కడైనా కానీ ఈరోజు కూడా రాష్ట్రంలో అన్ని చెప్పినటువంటి ప్రతి సంక్షేమాన్ని చేయడం జరిగింది. అదేవిధంగా మనం చెప్పినటువంటి ఎస్సీ వర్గీకరణ కూడా మన ప్రభుత్వం అమలు చేసింది. ఈరోజు సామాజిక న్యాయంలో బీసీల రిజర్వేషన్లు, స్థానిక సంస్థలు ఉన్నటువంటి రిజర్వేషన్లు కూడా మన ప్రభుత్వం కట్టుబడుతుందని తెలియజేసుకుంటూ, ఏదైతే అన్నగారు ఇచ్చినటువంటి 2 రూపాయల కిలో బియ్యం పథకాన్ని ఈరోజు మళ్ళీ రేషన్ షాపుల్లో బియ్యాన్ని మనం ఇవ్వడం జరుగుతుంది. శివారు గ్రామాలకి మన వాళ్ళు వెళ్ళి ఇచ్చే పద్ధతి, అదేవిధంగా వృద్ధులకి దివ్యాంగులు కూడా ఇంటికి వెళ్ళి రేషన్ ఇచ్చే విధంగా కూడా ముఖ్యమంత్రి గారు మనకి ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, ఇన్ని సంక్షేమాలు చేస్తున్నటువంటి ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి మన ఆశీస్సులు ఉండాలి. తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఇంటికి వచ్చారు. సుపరిపాలన తొలగడం తెలుగుదేశం గారికి ఇంటికి వచ్చారు. ఇంట్లో వచ్చిన సంక్షేమాన్ని చెప్పారు, మిగిలిపోయిన కూడా చెప్పారు. ఇళ్ల స్థలాలు కూడా వచ్చే సంవత్సరం ఇచ్చేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటూ, చెప్పినటువంటి ఏ ఒక్కదాని విషయంలో కూడా మేము ఎక్కడ వెనకడుగుట్లా, చెప్పనేది కూడా మన ప్రభుత్వం చేస్తుందనే విషయాన్ని తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.